29 మార్చ్ మండేకి నిఫ్టీ ఆప్షన్ జాయిన్ డేటా ఎలా ఉందో చూద్దాం. ఈరోజు నిఫ్టీ గట్టిగా పడ్డది, ఆల్మోస్ట్ 480 పాయింట్స్ దాకా పడిపోయింది. పడిపోయి 22,819 దగ్గర క్లోజ్ అయింది. ఆల్రెడీ లాస్ట్ నిన్నగాక మొన్న 400 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. సో ఇవాళ పెరిగిన 400 పాయింట్స్ ఇచ్చేసింది. రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదవుతుంది అది ఆల్మోస్ట్ ఎండ్ చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నామని ట్రంప్ చెప్పడం వల్ల అది నిజం అనుకుని సో మార్కెట్ పాజిటివ్ రియేట్ అయింది వెన్స్డే. బట్ ఈరోజు రియాలిటీకి నిన్న నైట్ రియాలిటీకి ఏమైందంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ అనేది జరగలేదు అండ్ వాళ్ళు దానికి దేనికి ఒప్పుకోలేదు. సో ట్రంప్ చెప్పిందంతా అంత కన్వీనియన్స్గా లేదు అన్న డిసప్పాయింట్తో మార్కెట్ వాళ్ళతో పడిపోవడం జరిగింది. దీనికి తోడు ట్యాక్సెస్ కూడా కొంచెం వచ్చినాయి ఇండియన్ గవర్నమెంట్ రిలేటెడ్గా. సో అది కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఎఫెక్ట్ అనేది చేసింది. సో మండేకి నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఈరోజు నిఫ్టీ 22,819 దగ్గర క్లోజ్ అయింది విత్ 486 పాయింట్స్ డౌన్ సైడ్తో. ఓకే, మనకి మండేకి నిఫ్టీ యొక్క సపోర్ట్ చూసుకున్నట్టయితే 22,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది విత్ 92,000 కాంట్రాక్ట్స్ అనేది ఇక్కడ బిల్డ్ అయినాయి. ఓకే, మనకి 22,800 అనేది ఇవాళ అక్కడ క్లోజ్ అయింది. 22,500 అనేది సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ వచ్చి 23,000 రెసిస్టెన్స్. ఇక్కడ 1,36,000 కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అయినాయి. ఈ ప్లేస్ వచ్చి 23,000. సో మండేకి మార్కెట్ అనేది 23,000 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సపోర్ట్ వచ్చి 22,500. మండే కనుక ఇవాళ 22,800 దగ్గర క్లోజ్ అయింది కదా, మండే కనుక 22,800 బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద సస్టైన్ అవుతే ఫర్దర్గా మార్కెట్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉన్నది. నా వ్యూ అయితే బేరిష్గానే ఉంది. 22,800 కింద ట్రేడ్ అవుతాయి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. వెళ్ళే ముందు నా వ్యూస్ మీకు నచ్చినట్టయితే, ఓకే, నా సజెషన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సేవ్ చేసుకోండి. అవసరమైతే నలుగురు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ మండే మీట్ అవుదాం. సీ యూ.